అబ్దుల్లాపూర్ మెట్, పెద్దంబర్పేట్, కుంట్లూరు జిహెచ్ఎంసీ డివిజన్లో సుడిగాలి పర్యటన చేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. అనంతరం లక్ష్మారెడ్డిపాలెం కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి, కమిషనర్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు. పాత మున్సిపాలిటీ 24 వార్డుల వారీగా కాలనీలలో నెలకొన్న సమస్యలను కాలనీ అసోసియేషన్ నాయకుల ద్వారా అర్జీల రూపంలో తీసుకొని సంబంధిత ఇంజనీరింగ్, విద్యుత్ అధికారులకు, శానిటరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జోనల్ కమిషనర్ సమస్యలన్నీ త్వరలో పరిష్కరించబడతాయని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. రోడ్డు సొంత డబ్బులతో మేము వేసుకున్నాం సార్. సొంత డబ్బులతో మేము వేసుకున్నాం సార్. మేము పోయిన సామాన్య ఉన్నాం. ఆ రోజు ఏదో ఉత్తరాంధ్ర మీటింగ్లో మనం రాలేకపోయినా ఈరోజు మన కమిషనర్ గారు కూడా చాలా ఉపయోగం. నేనే వస్తాను కాలనీలో సమస్య వస్తాం అనే మాట కూడా చెప్పారు. మనకు డబ్బులు ఫిబ్రవరి 10 వరకు మీరందరూ కూడా ఈ 34 కోట్లు ఎవరెవరికి శాంక్షన్ అయినాయో అది మీరు అధికారులందరూ రైట్ కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని 34 కోట్ల రూపాయలు వరకు శాంక్షన్ అయినాయి. అవి ఇమీడియట్గా రిలీజ్ అయ్యి వాళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఒక 100 కోట్ల రూపాయలకు సంబంధించి కనీసం మినిమం ఒక 100 ఫస్ట్లోనే నేను 100 crores అయిపోయి అనుకుని ఎమర్జెన్సీ వెళ్ళకపోతున్నాయి. కాబట్టి మీరు వార్డు వైజ్గా ఏంటంటే మీరు ఇంతకుముందు కాలనీ వైజ్గా వార్డు వైజ్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాం. మనం అన్ని పనులు చేసి అదేవిధంగా ఏం చేసి ఇప్పుడు మనకంతా కొన్ని దూరంగా భారంగా కనిపించిన రేపు జిహెచ్ఎంసీకి కొంత డబ్బు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అనే ఆలోచన చేసి మనకు డబ్బు జిహెచ్ఎంసీ ద్వారా అయితే మన మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా మనకు నూటికి మనం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత చేయలేకపోతే మనం కూడా చెడ్డలు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రోజుల్లో కమిషనర్ గారు అదేవిధంగా
శానిటేషన్ బాగా ఎంత చూస్తున్నారు. శానిటేషన్ ఇబ్బంది కూడా నాకు అసిస్టెంట్ జవాబు నా నెంబర్ వచ్చేసి 9866669410 మార్నింగ్ 6 నుంచి అందుబాటులో 9866669410. నా నెంబర్ వచ్చేసి 9938993040. సో మీరు రోజు కమ్యూనిటీ ఇవన్నీ చూస్తారా అలాంటి చూసి కూడా నాకు కాలేజ్ కాలేదు. మా డి గారు సుమారు ఏ కాదు ఓకే. That was his my మీరందరూ ఎవరు స్టేజ్ ఎక్కువద్దండి, అర్థం చేసుకోండి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఏ అవసరం ఉన్నది చెప్పండి. ఏడికి వస్తారు అందరు తెలిసిన వాళ్ళే, అందరు అంతే తప్పు చేస్తున్నారు. ఉన్నారు సార్ ఏడి విజయ్ భాస్కర్, ఎలక్ట్రిసిటీ ఏడి విజయభాస్కర్ గారు.